విజయ్ ఛానల్. పల్లవి ప్రశాంత్ సినిమాలో హీరోలాగా రాబోతున్నాడు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫైనల్ అయ్యాడంట. ఎవరతను, ఏంటి ఆ వివరాలు మనతో ఉన్న శ్రవణ్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో విన్ అయ్యాడని తెలుసు. ఇప్పుడు సినిమాకి హీరోలాగా కూడా రాబోతున్నాడని తెలుసు. దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఓకే అయ్యాడంట, ఫైనల్ అయ్యాడంట. ఎవరు, ఏంటి ఆ వివరాలు చెప్పండి. యాక్చువల్గా బిగ్ బాస్ 7కి వెళ్ళేటప్పుడు కానీ లేదా అసలు మామూలు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఒక సెలబ్రిటీ హోదా వస్తుందని ఒక ఆనందం. దాంతోపాటు అంతవరకు కొంచెం మీకు ఐడెంటిఫికేషన్ వల్లే తీసుకున్నారు బిగ్ బాస్. అంటే వాళ్ళకు గుర్తింపు సరైన సెలబ్రిటీ హోదా రాదు అనేది ఒక విధానం. సో లేదా ఒక బ్రేక్ రావాల్సి వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. బిగ్ బాస్ వెళ్ళడంతో సెలబ్రిటీ క్రేజీ పెరుగుతుంది. దాంతోపాటు బయటకు వచ్చాక ఆఫర్స్, బిజినెస్ ఆఫర్స్ కూడా వస్తాయి. అంటే మనం ఏదైనా ప్రొడక్ట్ యాడ్స్ చేయడం కానీ, అంబాసిడర్ వ్యవహరించడం కానీ, లేకపోతే సినిమాలో అవకాశాలు రావడం, ఆ తర్వాత ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్లలో రావడం, లేదా ఒక విఐపి స్థానం, సెలబ్రిటీ స్థానం వచ్చినప్పుడు ఓపెనింగ్స్, అంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, అట్లాంటి ఓపెనింగ్స్ రావడం సహజమే. ముఖ్యంగా అందరూ కూడా బిగ్ బాస్ ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేశారంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఒక బిగ్ బాస్కి వెళ్తే ఒక రీచర్ ఉంటాయి, మనం ఒక సాటిస్ఫాక్షన్ రీచ్ అయ్యాము, ఒక గోల్కి వచ్చాము, ఒక ఫీల్డ్లోకి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం బిగ్ బాస్కి వెళ్ళాలని మొత్తం ఉంటున్నారు. మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా అదే, అసలు బిగ్ బాస్కి వెళ్ళాలనే ఆడపడ్డాడు. అన్నా నేను రైతు బిడ్డని బిగ్ బాస్లో పంపించాడు అని అన్నాడు. కానీ అసలు బిగ్ బాస్కి వెళ్తే ఏం ప్రయోజనం అని ఎవరు ఆలోచించారు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఏం లేదు, సెలబ్రిటీ హోదా వస్తుంది, దాంతోపాటు డబ్బులు కూడా వస్తాయి, పబ్లిక్లో పేరు వస్తుంది, ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఆ ఊళ్ళో అక్కడ కానీ ఎవరికి ఒక క్రీమ్ అనేది చుట్టూ చేరుతుంది, ఒక ఇట్లా చుట్టూ కూడా సెలబ్రిటీ హోదా వస్తుంది, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే వీళ్ళు కొత్తగా వచ్చారు, సినిమా ఆల్రెడీ సినిమా నటులుగా ఉన్నవాళ్ళు, టెక్నీషియన్ ఉన్నవాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతుంది. దాంతో వాళ్ళకు కూడా ఇంకా క్రేజ్ పెరుగుతుంది. సో అవకాశాలు పెరుగుతాయని చెప్పవచ్చు. దానివల్లనే పల్లవి ప్రశాంత్ కూడా హీరోకి అవకాశాలు ఆల్రెడీ చాలా మంది అడిగారని, బిగ్ బాస్ రూల్నెట్ అయినటువంటి ఆయన క్లోజ్గా అయినటువంటి బిగ్ బాస్లో తరచూ తనకు సపోర్ట్ చేశారు. వాస్తవానికి అయితే బిగ్ బాస్ అందరూ సపోర్ట్ చేశారు, శివాజీ లాంటి వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేశారు. భువనేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక కామన్ మ్యాన్ క్యాటగిరీలో అతను వెళ్ళాడు. తను కొన్ని 2-3 వారాలే ఉండగలిగాడు. బయటకు వచ్చిన తర్వాత అతనితో చెప్పినటువంటి ఇతర మిత్రులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, పల్లవి ప్రశాంత్ సినిమా చేద్దామని చెప్పాడు అని అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంట్రాక్ట్ అయ్యారని. సో బయటకు రాగానే ఆ సందర్భంలో చర్చలు జరగాల్సి ఉంటే, కానీ మనకు తెలుసు పల్లవి ప్రశాంత్ కేసు అవ్వడం, పని ఒత్తిడి, వర్క్ ఒత్తిడి ఉండదు, ఇంటర్వ్యూలు ఉండదు, పని మీద ఉండదు. అతను సినిమా అవకాశాలు వస్తున్నాయి. సినిమా అవకాశం వస్తే మాత్రం అన్నా నువ్వే నాకు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తానని కూడా పల్లవి ప్రశాంత్ భువనేశ్వర్తో చెప్పినట్టుగా మళ్ళీ అదే భువనేశ్వర్లో చెప్పాను. సోషల్ మీడియాలో వార్త చదువుతున్నాం. అంటే ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే పల్లవి ప్రశాంత్ హీరోగా సినిమా కన్ఫర్మ్, ఎవరో ఒక ప్రొడక్షన్ ఖచ్చితంగా ఇస్తారు. ఆ ఇచ్చిన సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా భువనేశ్వర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ వార్త సోషల్ మీడియాలో జరుగుతుంది. నిజంగా కూడా ఈ వార్త అబద్ధమైన, నిజమైన, ఇలా జరుగుతుందే బాగుంటుందని అందరూ అనుకుంటారు. ఖచ్చితంగా ఇలా జరిగే అవకాశం ఉంది. పల్లవి ప్రశాంత్ సరే అది ఏ తరహా చిత్రంగా సరే 1-2 సినిమా అవకాశం ఖచ్చితంగా వస్తాయి. దాన్ని మరి నిలబెట్టుకుంటారా, అది నిజంగా సక్సెస్ అవుతుందా, మరి దానికి ఆయన పెర్ఫార్మెన్స్ పాస్ అవుతే ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతారు. సినిమా ఏ రకంగా స్టోరీ బాగాలేదు, రకరకాల రాంగ్ టైంలో రిలీజ్ అయినప్పుడు సినిమా కూడా ఫెయిల్ అవుతాయి. సో అలాంటి సందర్భంలో పేరు బాగా వస్తే కంటిన్యూ ఆర్టిస్ట్గా ఉండగలుగుతారు. లేదు అతను ఆ విధంగా చూడలేకపోతే నాకు సినిమా కొన్నాళ్ళు మాత్రం తెర మీద కనిపిస్తుంటారు. అది ఏం జరిగినా కూడా మీరంతా ప్రిడిక్ట్ చెప్పడం అవుతుంది. భవిష్యత్తులో మనం తెర మీద చూద్దాం. విన్నారు కదండి, పల్లవి ప్రశాంత్ రాబోయే ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం బోలేనే, అది కన్ఫర్మ్. కానీ ముందు సినిమా వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అది వచ్చాక మళ్ళీ మరిన్ని వార్తలతో మీ ముందు.